ఈరోజు చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడికి నీవు నా ప్రార్థనలకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి, ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు కాబట్టి, కార్యములు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? వెరీ గుడ్, ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉంటే దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. నువ్వు మోకరించగలిగిన వ్యక్తివై ఉంటే నీ మోకాలకి తన హృదయమును కరిగి నీ ఎడల దయను చూపించి కార్యమును జరిగించగలిగినటువంటి గొప్పవాడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించగలిగినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధిలో సాగిలపడగలిగితే దేవుడు తన యొక్క పరలోకపు ధననిధిని తెరిచి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉత్తరమును ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు, జవాబును ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు, నీతో మాట్లాడగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అని అంటే ప్రార్థించేవారిగా ఉండాలి, అడిగేవారిగా ఉండాలి. అడుగుడి ఇయ్యబడిన, తట్టుడి తీయబడిన, వెదకుడి దొరకను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అడగాలి. మనం ఏం చేయాలి? వెతకాలి. మనం ఏం చేయాలి? తట్టాలి. దేవుడు చెబుతున్నాడు, చెప్పిన దానిని మనం పొందుకోవాలి అని అంటే దాని ప్రకారం మనం చేయాలి. ఈరోజు